కొత్త సిఎస్ గా రామకృష్ణరావు ఏప్రిల్లో బాధ్యతల స్వీకరణ అంటూ చూస్తున్నాం. సో రామకృష్ణరావు ప్రస్తుతం ఆర్థిక అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. సో ఆయన నెక్స్ట్ సిఎస్ గా మరి ఆయన అపాయింట్ చేసే అవకాశాలు తెలుస్తుంది. కొత్త సిఎస్ ఎంపిక అయిన తర్వాత కూడా కనీసం బ్యూరోక్రసీ కనుక సెట్ అయితే ప్రభుత్వంలో కొంత మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి సిఎస్ శాంతి కుమార్ గారు విఫలమైనట్టే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణరావు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 1989 బ్యాచ్కి చెందినటువంటి ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి 2021 జనవరి నుంచి సిఎస్ గా వ్యవహరిస్తున్నారు. ఈమె పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సిఎస్ గా రామకృష్ణరావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. 1991 బ్యాచ్కి చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవి కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది అంటూ తెలుస్తోంది. సో ఆయనను మరి కొత్త సిఎస్ గా నియమించే అవకాశాలు అంటూ తెలుస్తోంది. సో ఆయన నియామకం కనుక జరిగితే కొంత సెట్ అయ్యడానికి స్కోప్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. దయచేసి ఆ దిశగా ఒక ప్రయత్నం జరగాలి. కొత్త సిఎస్ వచ్చి కొంత బ్యూరోక్రసీ సెట్ చేస్తే చాలా పనులు కూడా ముందుకు పోతాయి.